గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంకర. ఈ రోజు మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అంకమరావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, ఏపీలో తమ పార్టీలు తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి ఇంకా 10 రోజుల సమయం మాత్రం ఉంది. ఈ నేపథ్యంలో ఇటు టీడీపీ కూటమి కావచ్చు, అలానే వైఎస్ఆర్సీపీ కూడా తమ మేనిఫెస్టోని రిలీజ్ చేశాయి. అయితే ప్రజలు ఎవరి వైపు మొగ్గు చూపుతున్నారు అంటే, వైఎస్ఆర్సీపీ ఏదైతే మేనిఫెస్టో రిలీజ్ చేసిందో దీనికి అనుకూలంగా ఉన్నారా, చంద్రబాబు నాయుడుకి అనుకూలంగా ఉన్నారా, అలానే అసలు ఈసారి పవన్ పరిస్థితి ఏం కానుంది? మంచి ప్రశ్న అడిగారమ్మా. ఈరోజు సహజంగా ఎలా ఉంటుందంటే, ఆకలితో ఉన్న వ్యక్తికి పచ్చడి, ముద్దపప్పు, అలాగే అన్నం, కాస్త మజ్జిగ పోస్తే కడుపు నిండా సంతోషపడతాడు. అట్లా 4 రోజులు అలవాటైన తర్వాత వేరే వాళ్ళు వచ్చేసి ఇక్కడ బాగా పనిచేస్తున్నాడు, ఇతను నిలదొక్కుంటున్నాడు. 4 రోజులు అయిపోయిన తర్వాత వేరే అతను వచ్చేసి నేను దాంతోపాటు ఒక తీపి పెడతాను, అంటే ఒక లడ్డు పెడతాను, ఒక గారె పెడతాను, పులిహార పెడతాను, నెయ్యి వేస్తాను, సాంబార్ పోస్తాను, గడ్డ పెరిగేస్తానని చెప్పంలోనే సహజంగా ఆశపడతాను. నిజమే, చేయొచ్చేమో, ఈయనే చేశాడు ఇట్లా, ఆయన చేయొచ్చేమని చెప్పని. ఆంధ్ర రాష్ట్ర ప్రజల పరిస్థితి కూడా అట్లానే ఉంది. ఇప్పుడు అధికారం వచ్చిన తర్వాత ఈయన ఏం చేశాడు, ఒట్టి పచ్చడి వేస్తున్నాడు, మజ్జిగ మాత్రమే పోస్తున్నాడు, అన్నం కూడా సగమే పెడుతున్నాడు. ఏందయ్యా అంటే అది అంతే అని చెప్పని మాట్లాడుతూ ఉన్నారు. అంటే ఈరోజు పరిస్థితి ఎలా ఉంది అంటే, ఆంధ్ర రాష్ట్రం అప్పుల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాల్లో రైతులను ఆదుకున్నాడు. రైతులను ఏ విధంగా ఆదుకున్నాడు అంటే, ఆయన భూసార పరీక్షలు చేశారు. ముఖ్యంగా రైతుకు కావాల్సింది విత్తనాలు సగం ధరకే, మంచి నాణ్యమైన విత్తనాలు సగం ధరకే అందించారు. అలాగే ఏదన్నా పంటకి ప్రకృతి సహకరించకపోతే, గిట్టుబాటు ధర లేకపోతే మిర్చికి నాకు తెలిసినంతవరకు రమారమి క్వింటాలకి 1000 రూపాయల నుంచి 1500 రూపాయలు అదనంగా కొనిపెట్టాడు ఆయన. అలాగే రైతులకి ట్రాక్టర్లు ఇచ్చారు, వ్యవసాయ పరికరాలు ఇచ్చారు, అలాగే తైవాన్ ఇంజన్లు ఇచ్చారు. ఇవన్నీ కాకుండా ఒక రైతు బ్యాంక్కి వెళ్ళి రుణం తీసుకుంటే, 1,00,000 రూపాయలు కనుక రుణం తీసుకుంటే ఒక్క రూపాయి కూడా, అంటే 1 పైసా కూడా వడ్డీ పడకుండా మార్చి 31వ తారీఖులోపు కనుక 1,00,000 రూపాయలు కడితే వడ్డీ లేని రుణాన్ని అందజేశాడు. అలాగే 3 లక్షల రూపాయలు తీసుకుంటే అదే రైతు 25 పైసలు వడ్డీయే, ఈ మిగిలినంతా ప్రభుత్వమే భరాయించింది. ఇలాంటి అవకాశం ఆ రోజు రైతుకి, అంటే ఉచితాలనేవి కాకుండా రైతు నిలదొక్కోవడానికి కావాల్సినవన్నీ ఆ రోజు ఇవ్వడం కూడా జరిగింది. అలాగే ఎన్నికల ప్రణాళికలో భాగంగా ఆ రోజు ఆయన ఇచ్చినటువంటి హామీ ఏందంటే, రైతు రుణమాఫీ చేస్తా అన్నాడు. ఇక్కడ ఉన్నటువంటి ఆర్థిక వెలుసుబాటును బట్టి ఆయన ఏం చేశాడంటే, 50,000 రూపాయలు ఒకేసారి రైతుకి, అంటే 50,000 రూపాయలు లోపు తీసుకున్న వాళ్ళందరికీ ఒకేసారి, తర్వాత 1,50,000 అంతకంటే ఎక్కువ కాకుండా 1,50,000 తీసుకున్న వాళ్ళకి రుణమాఫీ వర్తించేటట్టుగా, ఎంత తీసుకున్నా కూడా 1,50,000 అట్లా 3 విడతలుగా ఇవ్వడం కూడా జరిగింది, దానికి వడ్డీతో సహా. కానీ మిగిలిన డబ్బులు కూడా ఆయన, అంటే ఆ వెలుసుబాటు లేక దాన్ని సమకూర్చుకొని ఎన్నికల ముందు ఇద్దామనుకునేసరికి ఎన్నికల నిబంధనలను అమల్లోకి రావటం, ఆ రోజు వచ్చిన ఎల్వి సుబ్రహ్మణ్యం గారు మోకాలు వేయటం, వీళ్ళందరూ గొడవ చేయటం, దాన్ని ఆపేయటం కూడా జరిగింది. అంటే రైతుకి ఇంత మేలు చేశాడు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు. మరి ఈరోజు ఈయన వచ్చిన తర్వాత ఏమన్నాడు, నేను రైతులకి ఇవన్నీ మర్చిపోయారు. ఆ రోజు కౌలు రైతులకి ఇచ్చాడు ఆయన, మామూలు రైతులకు కూడా ఇవ్వడం కూడా జరిగింది. ఈయన వచ్చి ఏం చేశాడంటే, నేను 12,500 రూపాయలు ఇస్తాను అన్నాడు. రైతులు నమ్మారు, మిగిలినవన్నీ కొనసాగిస్తాడు, రైతులు నమ్మారు. ఏమైంది, ఈయన వచ్చిన తర్వాత 7,500 ఈయన ఇస్తున్నాడు, 6,000 రూపాయలు కేంద్రం ఇస్తుంది. అంటే ఇక్కడ ఒక్కో రైతు 5,000 రూపాయలు నష్టపోయాడు, ఈ వచ్చేయి నష్టపోయాడు. అంటే సుమారు ప్రతి రైతు ఒక్కొక్క సంవత్సరానికి 1,00,000 రూపాయల పైన ఈ ప్రభుత్వం వల్ల నష్టపోయారు. ఇవన్నీ ఇప్పుడు రేపు విడమర్చి ఈరోజు ప్రతిపక్షాలు చెబుతున్నాయి, అలాగే ప్రజలు కూడా ఆలోచించుకుంటున్నారు. అంటే నష్టపోయిన రైతుని నమ్మించి ఏదో చేస్తానని, ఈరోజు కూడా రైతుకు మేలు చేస్తానని చెప్పి మాట్లాడుతున్న వ్యక్తి ఎంత వ్యత్యాసంతో రైతులు మోసం చేశారనడానికి ఈ చిన్న ఉదాహరణ. ఇంకా చాలా ఉన్నాయి, అవన్నీ మనం తర్వాత వెళ్దాం. ఇక విద్యార్థుల్ని విశ్వవిద్యాలయాలకు వెళ్ళాడు, కళాశాలలకు వెళ్ళాడు, అలాగే పాఠశాలలకు వెళ్ళాడు, రెచ్చగొట్టాడు. మనకి ప్రత్యేక హోదా వస్తేనే మీ అందరికీ ఉద్యోగాలు వస్తాయి, అది ఒకటే సంజీవిని అన్నట్టు మాట్లాడాడు. ప్రత్యేక హోదా రాకుండా భారతీయ జనతా పార్టీ దగ్గర చంద్రబాబు నాయుడు గారు సాగిల పడ్డాడు అన్నాడు. మీరు ప్రభుత్వం నుంచి వైదొలగండి అని చెప్పని అధికార పక్షమైన తెలుగుదేశం పార్టీని రెచ్చగొట్టాడు.
వీళ్ళు బయటకు వచ్చారు. అధికారం నేను వచ్చి తీసుకొస్తానని చెప్పాడు. ఈ యువకులు నమ్మారు. ఉద్యోగ కల్పన నేను ప్రతి సంవత్సరం మెగా డిఎస్సి వేస్తా అన్నాడు. అలాగే జాబ్ క్యాలెండర్ తీసుకొస్తా అన్నాడు జనవరి 1వ తారీఖు నాడు. ఇవన్నీ ప్రజలు నమ్మారు. 2,30,000 ఉద్యోగాలు భర్తీ చేస్తానన్నాడు. అది కూడా యువకులు నమ్మారు, మనకు ఉద్యోగాలు వస్తాయి కదా అని చెప్పని. ఈయన వచ్చిన తర్వాత ఏమీ చేయలేదు. ఇవన్నీ ప్రజలకు అర్థమైపోయింది. ఇప్పుడు ముఖ్యంగా యువకులు దీని మీద ఆలోచించుకుంటున్నారు. అట్లాగే గత ప్రభుత్వం వచ్చేతలకి 5,13,000 మందికి ఉద్యోగ కల్పన కూడా చేసింది. మరి ఈ ప్రభుత్వం ఇంతవరకు ఏమీ చేయలేదు కదా. ఇవన్నీ కూడా యువకులు ఆలోచించుకుంటున్నారు. ఇప్పుడు ఆ రోజు అతను కలిసి మొగ్గు చూపిన వాళ్ళు ఈరోజు వాళ్లే కాకుండా వాళ్ళ తల్లిదండ్రులను, వాళ్ళ బంధువులను కూడా ఈ ప్రభుత్వం చేసిన మోసాన్ని ఎండగడుతూ ఈరోజు అంటున్నారు. ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం 20 లక్షల మందికి 5 సంవత్సరాల్లో ఉద్యోగ కల్పన చేస్తానని చెప్తుంది కాబట్టి నిస్సందేహంగా విశ్వసిస్తారని అయితే నేను భావిస్తున్నాను. ఎందుకంటే గతంలో వచ్చిన పరిశ్రమలు అవన్నీ చూసుకుంటున్నారు కాబట్టి. ఇక ముఖ్యంగా అన్నిటికంటే చాలా ముఖ్యమైన అంశం ఏంటంటే మహిళలు. ఈరోజు ప్రతి ఇంట్లో కూడా మహిళలకి ఆ రోజున్న పరిస్థితి ఏంటి, ఈ రోజున్న పరిస్థితి ఏంటి. ఒక ఇంట్లో ఒక మహిళ ఉంటే వాళ్ళకి ఒక పిల్లాడు ఒక పిల్ల ఇద్దరు ఉంటే బడికి వెళ్తుంటే వాళ్ళకి నేను ఇద్దరికి ఆ రోజు అమ్మఒడి వేస్తాను 15,000 కాడికి అని అన్నాడు. కానీ ఈరోజు ఇద్దరుంటే ఒకరికే వేస్తున్నాడు. అది కూడా 13,000 రూపాయలు ఇస్తున్నాడు. 2,000 రూపాయలు దాంట్లో కోతలు విధించేశాడు. మరి గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఏం చేసింది? ఎంతమంది పిల్లలు ఉండా వాళ్ళకి ప్రభుత్వంలో చదువుకున్న పిల్లలందరికీ కూడా ప్రభుత్వమే భరాయించింది. ఫీజు కట్టే పని లేదు. బట్టలు ప్రభుత్వం ఇచ్చింది, పుస్తకాలు ప్రభుత్వం ఇచ్చింది, సైకిళ్ళు ప్రభుత్వం ఇచ్చింది, వాళ్ళకి బూట్లు ఇచ్చింది, సాక్సులు ఇచ్చింది. ఈయన మాత్రం అమ్మఒడికి వేసేస్తున్నాడు. ఆ డబ్బులు ఏం చేస్తున్నారో ప్రజలందరికీ తెలుసు. ఈరోజు ఓ చేత్తో ఇస్తున్నాడు, ఓ చేత్తో తండ్రి ద్వారా ఆ రోజు మద్యపాన నిషేధం అని చెప్పని మహిళలను నమ్మించేసి మద్యపాన నిషేధం చేయకుండా ఈరోజు విపరీతమైన అధిక ధరల్లో అమ్ముతూ ప్రజల దగ్గర నుంచి నాకు తెలిసి ఒక కుటుంబాన్ని ఈ 5 సంవత్సరాల్లో 2 లక్షల రూపాయలు అదనంగా మద్యం మీదే లాగాడు. అంటే ఈ వాళ్ళకి మేలు చేశాడా, కీడు చేశాడా? ఇది ఆలోచించుకుంటున్నారు ఈరోజు. ముఖ్యంగా మహిళలందరూ కూడా ఈ మద్యపాన నిషేధం, అలాగే విద్యుత్ ఛార్జీలు పెంచటం, పొరపాటున ఈ అమ్మఒడి పథకం కింద ఎవరన్నా ఉంటే వాళ్ళు 200 యూనిట్ కంటే అదనంగా కనుక వాడుకుంటే ఆ పథకాన్ని ఆపేస్తున్నారు కదా. ఇవన్నీ మహిళా తల్లులు ఈరోజు గుర్తించారు కాబట్టి వాళ్ళలో చైతన్యం వచ్చింది. దీనికి తోడు ఆంధ్ర రాష్ట్రానికి ఈరోజు రాజధాని ఏది? అమరావతి రాజధాని అని చెప్పని చంద్రబాబు నాయుడు గారు కల్పించారు. ఎక్కడైనా సరే ప్రపంచవ్యాప్తంగా ఇంతవరకు రక్తపాతం జరగకుండా, ఒక రక్త బొట్టు చిందకుండా 4 ఎకరాలు ఎక్కడన్నా సమీకరించారా ఏ ప్రభుత్వం అయినా సరే? 33,000 ఎకరాలు ఒక వ్యక్తి మీద నమ్మకంతో వాళ్ళు ఇచ్చారు రైతులు. మరి అలాంటి రైతు రాజధానిని నువ్వు అమరావతి రాజధాని నేను వస్తే కొనసాగిస్తాను, ఇక్కడ ఇల్లు కట్టుకుంటానని నమ్మించేసి ఈరోజు ఆ రాజధాని లేకుండా చేసి ఆ రాజధాని రైతుల్ని అన్యాయంగా వాళ్ళ మీద, ముఖ్యంగా మహిళలకి, వాళ్ళ నిజంగా ఒక అమ్మాయి అయితే గర్భిణీ కూడా పోయింది, బూటుకాలితో తన్నారు ఆ గర్భం మీద. మరి ఇవన్నీ చేసి ఇంత దాష్టికం చేసిన తర్వాత ఈరోజు రాజధాని లేకుండా చేసి 3 రాజధాని చెప్పి నాటకం ఆడి ఎంతోమంది ఆత్మహత్య చేసుకోవడానికి కారణమయ్యి దాన్ని అక్కడ పనులు కొనసాగించకుండా నిర్మానుష్యంగా చేస్తూ ఈరోజు కావాలని ఒక కులాన్ని ఆపాదించేసి మిగిలిన వాళ్ళందరూ రెచ్చగొట్టి నువ్వు లబ్ధి పొందావు. కానీ ఆ మహిళమ్మ తల్లులు చేసిన రైతు పోరాటం వల్ల ఈరోజు భారతదేశ వ్యాప్తంగా కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ అమరావతి ఉద్యమం అనేది ప్రజలందరికీ స్థిరస్థాయిగా నిలిచిపోయేలాగా వాళ్ళు ఉద్యమం చేస్తున్నారు శాంతియుతంగా. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. శాంతియుతంగా వాళ్ళు ఈ రోజుకి కొనసాగిస్తూనే ఉన్నారు. ఇవి ఈరోజు ఆలోచించుకుంటా ఉన్నారు. అధ్యాపకులు కావచ్చు, ఉపాధ్యాయులు కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు. ఈరోజు వాళ్ళకి ఏం చేస్తానన్నావు, అన్నిటికీ వాళ్ళ కోతలు పెడుతున్నావు, చివరికి వాళ్ళ డబ్బులు కూడా వాడుకుంటానే ఉన్నావు. వీళ్ళందరూ ఒక ఎత్తు అయితే నీకు సంబంధించి నిన్ను నమ్మి నీ కోసం మేలు చేసినటువంటి ఎస్సీలకి, బీసీలకి నువ్వు చేస్తున్నటువంటి న్యాయం ఏంటి? ఎస్సీలకు సంబంధించి ఈరోజు వాళ్ళ మీద ఎన్ని దాడులు జరిగినాయి, ఎంతమంది చనిపోయారు, ఎంతమందిని మీరు చంపేశారు. అలాగే మైనార్టీలకు సంబంధించిన అబ్దుల్ సలాం గారు కావచ్చు, ఈ చాలామంది ఒకళ్ళ నుండి వాళ్ళందరూ ఎందుకు ఆత్మహత్యలు చేసుకున్నారు, ఇవన్నీ కూడా ఇప్పుడు వాళ్ళందరూ మాట్లాడుకుంటా ఉన్నారు. దళితులకు వచ్చేతలకి 27 పథకాలు గత ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చింది. మీరు రాంగలోన అవన్నీ రద్దు చేశారు కదా. ఇప్పుడు వాళ్ళకి మేలు చేశారా, కీడు చేశారా? బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ ద్వారా వాళ్ళకి నాణ్యమైన విద్య అందిద్దామని చెప్పని నారాయణ లేకపోతే చైతన్య అలాంటి పాఠశాలలో చదివిస్తూ ఉంటే నువ్వు వచ్చే దాన్ని రద్దు చేసావు కదా. మరి నువ్వు వాళ్ళకి మేలు చేసావా, కీలు చేసావా? వాళ్ళ కోసం నువ్వు విదేశీ విద్యా కానుక కూడా రద్దు చేసావు కదా అంబేద్కర్. చివరికి ఆయన పేరు కూడా మార్చి నీ పేరు పెట్టుకున్నావు కదా. ఇవన్నీ వాళ్ళు ఆలోచించుకోవట్లేదు, నాకు ఓట్లు వేస్తారని చెప్పని ఆయన భ్రమపడతా ఉన్నాడు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఇచ్చిన ఎన్నికల విధి విధానాలకు సంబంధించి వాళ్ళు ఇచ్చిన హామీలు, మొన్న ఆయన ప్రకటించిన హామీల గురించి బేరీజ్ వేసుకుంటా ఉన్నారు. కాబట్టి ఎవరికి ఓట్లు వేయాలి ఏంటి అనే ఒక నిర్ణయానికి ప్రజలు వచ్చున్నారు.
కూటమికి రోజు రోజుకి ప్రజాదరణ పెరుగుతూ ఉంది. దాన్ని ఇంకొంచెం విస్తృతంగా వీళ్ళు జనంలో తీసుకెళ్తే ఇంకొంచెం విజయం లభిస్తుందని అయితే నేను భావిస్తాను. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్.